శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మహాసరస్వత్యై నమ. మొట్టమొదటిగా హిట్ టీవీ ప్రేక్షకులకందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందూ సోదరుడికి నూతన ఉగాది క్రోధినామ సంవత్సర శుభాశిస్సులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం అనగా క్రోధినామ సంవత్సర పంచాంగ ఫలితాలు, క్రోధినామ సంవత్సరం ఎలా ఉంటుంది, ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంప్రత్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఉగాది అనగా యుగ ఆది. ఈ 60 సంవత్సరాలు హిందూ సాంప్రదాయ రీత్యలో 60 సంవత్సరాలు ఉంటాయండి. ఈ 60 సంవత్సరాలలో క్రోధినామ సంవత్సరం, వచ్చే సంవత్సరము క్రోధినామ సంవత్సరం. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చేది క్రోధినామ సంవత్సరము. ఈ సంవత్సరము 9 ఏప్రిల్ 2024 రోజున క్రోధినామ సంవత్సరం రావడం జరుగుతుంది. మరి వాస్తవికంగా పంచాంగ శ్రవణం చేసినట్టయితే ఏమి, ఆ యుగాది యొక్క ప్రాశస్త్యత గురించి మాట్లాడుకుందాం. ఉగాది రోజు సనాతన ధర్మ ప్రకారంగా బ్రాహ్మీముహూర్తంలో లేవడము, అదేవిధంగా అభ్యంగన స్నానం చేయడము, ఇష్టదేవత ఆరాధన చేయడము, మరి ఆ రోజు షడ్రుసులు కలిగినటువంటి పచ్చడి మనం ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళినట్టయితే ముద్దగా తయారు చేస్తారు. తెలంగాణ ప్రాంతంలో మామిడికాయలు, వేప పువ్వు, జీలకర్ర, కొంతమంది మిరియాలు, చింతపండు, మరి బెల్లము ఇవన్నీ వేసి కొత్త కుండలో కానీ కొత్త భాండంలో కానీ పచ్చడి అని తయారు చేస్తారు. షడ్రుసులు. ఈ షడ్రుసులు ఏంటి? వగరు, పులుపు, తీపి, చేదు ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి. కారము. మరి ఏంటయ్యా షడ్రుసులు అంటే, జీవితంలో అన్నీ అనుభవించాల్సి వస్తుంది. ఎప్పుడు తీపి దొరకదు, ఎప్పుడు వేడి కారం దొరకదు, ఎప్పుడు వగరు దొరకదు. అంటే నీ జీవితం అంతా కూడా ఈ షడ్గుణాలమయము అని చెప్పడమే ఆ పచ్చడి యొక్క లక్షణం. మరి ఆ రోజు ఇష్టదేవతారాధన గావించి ఆ పచ్చడి నివేదన చేసి కొంతమంది భక్షాలు చేసుకుంటారు. అది చేసి బొబ్బట్లు అంటారు, భక్షాలు అంటారు. దేవుడి నివేదన పెట్టి ఆ తర్వాత మరి సాయంకాలము కానీ దేవాలయంలో వెళ్ళి కానీ చావిడి దగ్గర కానీ పంచాంగం వింటారు. పంచాంగ శ్రవణం అంటారు దీన్ని. శ్రవణం అంటే వినడం. మరి ఈ పంచాంగంలో ఈనాటి కొంతమంది ఈ పంచాంగం నిజమేనా కాదా అనే తర్కం ఉంటుంది. ఉదాహరణ చూడండి, ఎన్నో సంవత్సరాలుగా మనం చూసిన చంద్రగ్రహణము, సూర్యగ్రహణము అన్న సమయానికే వస్తాయండి. మరి ఇంగ్లీష్ వాళ్ళు అనొచ్చు, నాస్తికులు అనొచ్చు ఈ పంచాంగం అంతా కూడా వృధా అని. కానీ ఈ పంచాంగం ఎప్పటికి కూడా వృధా కాదు. తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలను తెలిపేదే పంచాంగము. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో మరి ఎలా ఉంటుంది అనే విషయం మాట్లాడుతున్నప్పుడు శ్రీకళ్యాణ గుణావహం. ఈ పంచాంగ శ్రవణము విన్నట్టయితే శ్రీ అంటే యశస్సు, కళ్యాణం అంటే శుభము, గుణావహం కళ్యాణ గుణాలు శుభం చేకూరుతుంది. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం. శత్రునాశనం జరుగుతుందండి. శత్రువులు, అంతర్శత్రువులు ఉంటారు, బాహ్య శత్రువులు ఉంటారు. ఈ అంతర్శత్రువులు అజ్ఞానం అనేటువంటి శత్రువు, హింస అనేటువంటి శత్రువు, దుఃఖం అనేటువంటి శత్రువు, కామం అనేటువంటి శత్రువు, క్రోధం అనేటువంటి శత్రువు, ఈ విధంగా అంతర్శత్రువులు ఉంటారు. కొంతమందికి బాహ్య శత్రువులు ఉంటారు. కాబట్టి రిపుహరం ఈ పంచాంగ శ్రవణం చేసినట్టయితే ఆ శత్రువులంతా కూడా సమూలంగా తొలగింపబడతారు.
శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం. కొంతమందికి చెడు కళలు పడుతుంటాయండి. వాళ్ళు ఆ పంచాంగ శ్రవణం చేసినట్టయితే, రోజు తిదివార నక్షత్రాలు చెప్పుకున్నట్టయితే వాళ్లకు చెడు కళలు పడవు. దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం. ఈ పంచాంగ శ్రవణం చేసినట్టయితే గంగలో స్నానం చేసినటువంటి పవిత్రత చేకూరుతుంది. భగవద్గీత కించిదీత గంగా జలలవ కణికా పీఠ సకృతుమురారి అర్చయ చింత. మరి ప్రతిరోజు గంగాజలాన్ని తీసుకున్నట్టయితే అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త దురితోపశమనం. శ్రీ విష్ణు పాదోదకం, శివ పాదోదకం, నారాయణ పాదోదకం తీసుకుంటారు. గంగాలో అంత విశిష్టత ఉందండి. మరి ఆ గంగలో ఎన్ని సంవత్సరాలుగా ఆ గంగా తీర్థం తెచ్చిపెట్టుకున్నా పాడు కాదు. ఉదాహరణ కిన్లే వాటర్ తీసుకున్నారనుకోండి, దానిపైన 6 నెలల్లో సంవత్సరము రాసి ఉంటుంది ఎక్స్పైరీ డేట్. కానీ గంగ అతి పవిత్రమైంది. ఆ సాక్షాత్ పరమేశ్వరుని జటాజూటం నుంచి వాలినటువంటిది గంగ. కాబట్టి ఆ గంగా తీర్థానికి గంగా జలలవ కణికా పీఠ, ఆ గంగా తీర్థము రోజు తీసుకున్నట్టయితే ఎంతో విశేషమైనటువంటి పుణ్యం ఉంటుంది. మరి అదేవిధంగా మనశ్శాంతి ఉంటుంది, సర్వలోకహారమైనటువంటిది. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం. పౌర్ణిమకు కానీ, గ్రహణ సమయంలో కానీ, మరి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కానీ ఆ గంగాలో అంటే నదిలో స్నానం చేస్తుంటారు. నదిలో వీలు కాని వాళ్ళు చల్లల్లో చేస్తారు. ఇంకా కాస్త కొంతమంది ఉత్సాహం ఉన్నవాళ్ళు, అనుకూలం ఉన్నవాళ్ళు సముద్ర స్నానం చేస్తుంటారు. ఆ సముద్ర స్నానం చేస్తే ఎంత ఫలితమో, గంగా స్నానం నదీ స్నానం చేస్తే ఎంత ఫలితమో, ఆ ఉగాది నాడు పంచాంగం వింటే అంత ఫలితమండి. గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యనృణాం. గోవును దానం చేసినటువంటి ఫలితం కూడా వస్తుంది. గోదాన తుల్యనృణాం ఆయుర్వృద్ధిదముత్తమం. ఆయుష్ను పెంచుతుందండి. పంచాంగ శ్రవణం వల్ల ఆయుష్ పెంచుతుంది. అందుకే పంచాంగ శ్రవణం వినాలని. ఆయుర్వృద్ధిదముత్తమం, ఉత్తమమైంది. ఆయుర్వృద్ధ ఉత్తమం శుభకరం పంచాంగం ఆకన్యతాం. ఆకన్యము, కర్ణము అంటే వినడము, ఆకన్యతాం అంటే ఎవరైతే ఈ పంచాంగ శ్రవణాన్ని వింటారో వాళ్ళకి శుభాలన్నీ కూడా జరుగుతావని చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరము చాలా గడ్డు పరిస్థితిని తీసుకొచ్చేటువంటి సంవత్సరము. ఈ సంవత్సరంలో ఈ క్రోధినామ సంవత్సరము, ఈ రాజాది క్రోధినామ సంవత్సరంలో ఎవరు ఏంటి అనే విషయానికి వచ్చినప్పుడు, క్రోధినామ సంవత్సరానికి మంగళవారం వస్తుందండి. మంగళవారము కుజుడు అధిపతి కాబట్టి ధరలు ఎక్కువ ఉంటాయి, అగ్ని ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి, రాజులకు పరస్పర యుద్ధం ఉంటుంది. అంటే ఒకప్పుడు రాజులు ఉంటే ఇప్పుడు ప్రజాప్రతినిధులు లేదా పార్టీలు, వాళ్ళకు ఒకరికి పడకుండా గొడవలన్నీ ఉంటాయి. అదేవిధంగా మరి శుభానికంటే అశుభాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి రాజు కుజుడండి ఈ సంవత్సరం. అదేవిధంగా ఈ రాజవాహనం వచ్చి నావ. మంత్రి రవి, ఈయన కూడా కుజుడు రాజైతే మంత్రి రవి కాబట్టి ఈయన కూడా కాస్త మంత్రి కూడా మంచి స్థానంలో ఉండడు. అదేవిధంగా సస్యాధిపతి కుజుడు, సేనాధిపతి శని. మరి ఈ విధంగా శని 2 పదవులలో ఉన్నాడు. కుజుడు పంటల మీద ఉన్నాడు కాబట్టి ఎర్ర ధాన్యం ఎక్కువ పండుతుందండి. బయటి ధాన్యాలు ఎక్కువ పండుతాయి, వర్షాలు కాస్త తక్కువ ఉంటాయి. ధాన్యాధిపతి చంద్రుడు, వడ్లు పండడానికి, బియ్యము గోధుమలు ఇటువంటివన్నీ కూడా వడ్లు పండడానికి అవకాశం ఉంది. అర్ఘాధిపతి, ధరలు విపరీతంగా పెరుగుతాయండి. ధరలు ఇనుముకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవన్నీ కూడా ధరలు పెరుగుతాయి. మేఘాధిపతి శని కాబట్టి ఈ మేఘాధిపతి శని అయినందున మేఘాలు కనబడతాయి, వర్షాలు రావు. వర్షం వస్తుంది అని అనుకుంటారు, కానీ ఆ వర్షము కొన్ని ప్రాంతాలలో వస్తుంది. ఖండవృష్టి మాత్రమే ఉంటుంది ఈ సంవత్సరం. అదేవిధంగా రసాధిపతి గురువు, బంగారము, పాదరసము, వెండి ఇవన్నీ కూడా ఎక్కువ ధరలు ఉంటాయండి. రసాధిపతి గురువు కాబట్టి. మరి నీరసాధిపతి కుజుడు. అదేవిధంగా
పశుపాలకుడు యముడు. ఈ యముని వల్ల పశువులు బయట బాగా తిరుగుతాయి, ఇంటికి వచ్చిన తర్వాత దొడ్డికి వచ్చిన తర్వాత కాస్త రోగాలు, పశు రోగాలు ఎక్కువ ఉంటాయండి ఈ సంవత్సరం. అదేవిధంగా స్థానరక్షకుడు ఈ అంటే దొడ్లో ఉన్నటువంటి ఈ స్థానరక్షకుడు బలరాముడు. మరి 2 తూముల వర్షము, 2 తూముల గాలి, 7 వీసాల పంట కలుగుతుందండి. అదేవిధంగా ఈ సంవత్సరము శుభాశుభ మిశ్రమంగా ఉంది. ముఖ్యంగా రాజకీయ ఒడిదుడుకులు, అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు ఈ విధంగా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం. వస్త్రాధిపతి గురువు, పురోహితుడు కుజుడు. అంటే ఇక్కడ బ్రాహ్మణకు గడ్డు కాలం అండి ఈ సంవత్సరము, బ్రాహ్మణకు బాగా గడ్డు కాలం. పురోహితుడు కుజుడు, పరీక్షకుడు కుజుడు, గ్రామ పాలకుడు శని. చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా గొడవలు జరిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. మరి అదేవిధంగా గణకుడు బుధుడు, అశ్వాధిపతి శని, గజాధిపతి కుజుడు, వారాధిపతి శని, గ్రామనాయకుడు కుజుడు, రత్నాధిపతి శని, వృక్షాధిపతి చంద్రుడు, స్వర్గాధిపతి బుధుడు, మృగాధిపతి శుక్రుడు, దేవాధిపతి కుజుడు, దుర్గాధిపతి శని, ధనాధిపతి కుజుడు. అంటే మనం సంపాదించిన దానికంటే కూడా అప్పు ఎక్కువ చేసుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరూ రుణగ్రస్తులు అవుతారు. మరి అటు ప్రభుత్వం వాళ్ళు కానీ ఇటు మన కుటుంబ వ్యవస్థకు వచ్చినప్పుడు కంటే ఆదాయం మించినటువంటి ఖర్చులే ఈ సంవత్సరం ఎక్కువ ఉంటాయి. మరి ఆ ఖర్చులలో వైద్య ఖర్చులు అదేవిధంగా ఎక్కువ అవకాశం ఉంది. వైద్యానికి ఇతర ఖర్చులన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. భూమి రేట్లు బాగా పెరుగుతాయి. మరి ఆ భూ సంబంధమైనటువంటి గొడవలు కూడా ఎక్కువ అవుతాయి. డబల్ రిజిస్ట్రేషన్లు కానివ్వండి, మరి కబ్జాలు కానివ్వండి, ఇటువంటివి కూడా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది భూ చిక్కులలో. అదేవిధంగా దైవజ్ఞుడు శుక్రుడు. మరి శుక్రుడికి 2 పదవులు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ బృహస్పతి గురుస్థానంలో ఉన్నాడు, శుక్రుడు శిష్యస్థానంలో ఉన్నాడు. కాబట్టి కొన్ని సందర్భాలలో గురువుకు శిష్యులే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఆ విధంగా ఇక్కడ ఉంది. ఇకపోతే మరి ఈ సంవత్సరము 60 యోజన విస్తీర్ణం, 60 యోజన వెడల్పు, 100 యోజనాల పాత్రలో ఈ విధంగా 9 భాగాలు సముద్రమందు, 9 భాగాలు సముద్రమందు, 2 భాగాలు మాత్రమే భూమి యందు వర్షాలు ఉంటాయి. మరి మెట్ట పంటలకు ఆస్కారం ఎక్కువ ఉంది. మరి ఈ విధంగా ఈ సంవత్సరము రాజాది నవనాయకుల ఫలితాలు ఉంటాయి. మరి ఈ విధంగా ఈ మకర సంక్రమణము ఈ సంవత్సరము పులి మీద వచ్చింది కాబట్టి ఆ పులి అంటే అమ్మవారికి సంకేతం కాబట్టి కాస్త మకర సంక్రమణం కూడా అంత మంచి రోజులలో రాలేదు. మరి ఈ సంవత్సరం ఎవరి ఆదాయం ఎంత, ఎవరి ఖర్చు ఎంత అని చూసినప్పుడు ఆదాయ వ్యయాలకు వచ్చినప్పుడు మేషరాశి వారికండి. మేషరాశి అంటే చూ, చే, చోళ, లీలో, లీలో, ఆ అనేటువంటి 9 అక్షరాలండి. ఈ మేషరాశి వాళ్లకు ఆదాయం 8, 14 ఖర్చు. ఇంకా వృషభ రాశి వారికి 2 ఆదాయము, 8 ఖర్చు. మరి మిథున రాశి వారికి 5 ఆదాయము, 5 ఖర్చు. వాళ్ళు మిగిలించేది ఏమీ లేదు. కర్కాటక రాశి మాత్రము ఈసారి బాగుందండి. ఈ కర్కాటక రాశి వారు 14 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు ఖర్చు పెడతారు, 12 రూపాయలు మిగులుతాయి ఈ సంవత్సరం. వాళ్ళకు బాగా ఉంది. సింహరాశికి 2 ఆదాయము, 14 ఖర్చు. కన్యారాశికి 5 ఆదాయం, 5 ఖర్చు. తులారాశికి 2 ఆదాయము, 8 ఖర్చు. మరి వృశ్చిక రాశికి 8 ఆదాయం, 14 ఖర్చు. ధనుస్సు రాశి వారికి 11 ఆదాయము, 5 ఖర్చు. మకర రాశి వారికి 14 ఆదాయం, 14 ఖర్చు. కుంభరాశి వారికి 14 ఆదాయం, 14 ఖర్చు. మీనరాశి వారికి 11 ఆదాయము, 5 ఖర్చు. ఈ విధంగా కర్కాటక రాశి, మీనరాశి వాళ్లకు మాత్రము ఆదాయం బాగా ఉంది. మిగతా వాళ్లకు ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంది. ఇక రాజపూజ్యానికి వచ్చినప్పుడు మేషరాశి వాళ్లను 4 గౌరవిస్తారు, 3 అవమానిస్తారు. వృషభ రాశి వాళ్ళకి 7 పూజ్యము, 3 అవమానము. మిథున రాశి వారికి 3 పూజ్యము, 6 అవమానము.
కర్కాటక రాశి వారికి 6 పూజ్యము 6 అవమానం. ఎందుకంటే వీళ్ళకు డబ్బు సరిపోని ఉంటుంది కాబట్టి అవమానాల పాలు గారు, అప్పుల పాలు గారు, అవమానాల పాలు గారు. కర్కాటక రాశికి బాగా ఉంది ఈ సంవత్సరం. అదేవిధంగా సింహరాశికి వారికి 2 పూజ్యము 2 అవమానము, కన్యారాశి వారికి 5 పూజ్యము 2 అవమానము, తులారాశి వారికి 1 పూజ్యము 5 అవమానం, వృశ్చిక రాశి వారికి 4 పూజ్యము 5 అవమానము, ధనుసు రాశి వారికి 7 పూజ్యము 5 అవమానము, మకర రాశి వారికి 3 పూజ్యము 1 అవమానము, కుంభరాశి వారికి 6 పూజ్యము 1 అవమానము, మీనరాశి వారికి 2 పూజ్యము 4 అవమానం. మరి మీనరాశికి ఆదాయం ఎక్కువన్నా అవమానాలు అంటే అప్పుల బాధను, లేదు ఆదాయం ఉన్నా కానీ ఏవో చిక్కులు వచ్చి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశము ఉంది. ఈ సంవత్సరం మేషరాశి వారికి 11ంట శని, 12ంట రాహు ఉన్నాడు. గురువు 11ంట, శని 12ంట ఉండడం వల్ల అన్ని రంగాల వాళ్ళల్లో మేషరాశి వారికి శుభాలే ఎక్కువ జరుగుతాయి. మరి ఈ సంవత్సరం వాళ్ళు నూతన వ్యాపారం చేసుకోవచ్చు, నూతన పెట్టుబడులు, ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంది. విందు భోజనాలు, సంఘంలో గౌరవం బాగా ఉంటుంది. వీళ్లకు తీపి పదార్థాలు ఎక్కువ ఇష్టపడతారు. మరి విద్యార్థులకు అధికతరమైనటువంటి మార్కులు వచ్చి వాళ్ళు అనుకున్న రీతిలో పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఇంట్లో అంతా కూడా ఎప్పుడు కూడా ధనానికి కొదవ ఉండదు. ఈ ధనానికి కొదవ ఉండనందుకు మరి ఉద్యోగం అన్ని విధాలు బాగుంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రయాణాలు, తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది ఈ మేషరాశి వాళ్ళు. ఈ విధంగా వీళ్లకు వ్యాపారము కలిసి వస్తుంది. బ్యాంకులకు రుణాలు పెట్టుకున్నట్టయితే వస్తుంది. ఎగుమతి వ్యాపారం బాగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ఉంటాయి. మరి వీళ్ళు వాహన ప్రమాదాలు కొద్దిగా అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాలలో కొద్ది జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. మరి శక్తికి మించినటువంటి పనులు చేస్తారు. మరి అయినా కానీ శుభ ఫలితాలే వీళ్లకు ఎక్కువ ఉంది ఈ మేషరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో. వృషభ రాశి వాళ్లకు ఈ సంవత్సరము 10ంట శని, జన్మమందు గురువు, రాహు వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి మరి ఈ వృషభ రాశి వాళ్ళు ఏ పని చేసినా కలిసి రాదు. వీళ్లకు ఏ పని చేసినా సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార నష్టం జరుగుతుంది. వీళ్ళు అనుకున్నటువంటి పనులు ఏవి కావు. అయితే మరి వీళ్లకు విశేషించి ఎప్పుడు బాగుందంటే వీళ్లకు శ్రావణ మాసం నుంచి, ఆగస్టు నుంచి బాగా ఉంటుందండి. మరి మెడిసిన్ చదివేటువంటి విద్యార్థులకు చాలా బాగా ఉంటుంది. అదేవిధంగా రైతులకు పంట బాగా పండేటువంటి అవకాశం ఉంది. మరి ఆశించినటువంటి బ్యాంకు రుణాలు కానీ ఇతరత్ర వచ్చే ఆదాయాలకు అడ్డు ఉంటుంది. మరి అనవసర ఖర్చులు ఎక్కువ ఉంటాయి వీళ్లకు, వృషభ రాశి వాళ్లకు. ఈ విధంగా మొత్తం మీద సమభావంతో ఉంటుంది ఈ వృషభ రాశి వాళ్ళు. మిథున రాశి వాళ్లకు ఆదాయం 5, వ్యయం 5 కాబట్టి వీళ్లకు 10ంట శని, రాహు 11ంట ఉన్నందుకు మరి శుభకార్యాల ప్రయత్నాలు చేస్తారు. అన్నిట్లో విజయం పొందుతారు. ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్లకు శుభకార్యాల వల్ల ఖర్చులు ఎక్కువ ఉంటాయి. యజ్ఞయాగాది క్రతువులు, ఇంట్లో గృహప్రవేశం కానీ, నూతన గృహం కట్టుకోవడం కానీ, నూతన వాహనాన్ని కొనడం కానీ, ఈ విధంగా వాళ్లకు శుభకార్యాలకే ఎక్కువ అవకాశాలు ఉంది. వీళ్ళు ముఖ్యంగా ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులలో పాల్గొనడము, యజ్ఞయాగాది క్రతువులు చేయడము, దేవతా తీర్థయాత్రలకు వెళ్ళడము, మరి ఏదో రకమైనటువంటి టెన్షన్ మాత్రం ఉంటుందండి మిథున రాశి వాళ్ళకు. ఈ సంవత్సరము బాగా టెన్షన్ పడేటువంటి కాలం ఉంటుంది. ప్రభుత్వ పరంగా మరి వీళ్ళు గురుస్తోత్రం చేసుకోవాలా. గురుస్తోత్రం చేసుకున్నట్టయితే వీళ్ళకి కాస్త మేలు ఉంటుంది. నవగ్రహ ప్రదక్షిణాలు కానివ్వండి, ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు కానివ్వండి, రోజు హనుమాన్ చాలీస చదువుకోవడం వల్ల వీళ్ళకు కొంత మంచి ఏర్పాట్లు ఉంటాయి. ఇక కర్కాటక రాశి వాళ్ళకు వచ్చినప్పుడు ఈ రాశి వారికి 11ంట గురువు ఉన్నాడు కాబట్టి అత్యంత అనుకూలమైనటువంటిది.
తలచినటువంటి కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి, కాంట్రాక్టులు వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, నూతన పరిశ్రమలు కానీ నూతన వ్యాపారాలు కానీ పెట్టుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఆనందానికి హద్దు ఉండదు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు. 5 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుందండి కర్కాటక రాశి వాళ్లకు, చాలా విశేషంగా ఉంది. అదేవిధంగా వీళ్ళు కాకపోతే ఎంత ఆనందం ఉందో నూతన వ్యక్తులతో మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ కర్కాటక రాశి వారికి. భూ వల్ల చిన్న చిన్న తగాదాలు వస్తాయి. మరి ఈ సంవత్సరం వాళ్లకు కోపం ఎక్కువ ఉంటుందండి. ఒక పని చేయడానికి ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది. ఆర్భాటాలకు పోవద్దు, ఆర్భాటాలకు పోయి ధనం ఖర్చు పెట్టుకునేటువంటి అవకాశం వీళ్ళకు ఉంది. వీళ్ళు ప్రతినిత్యం కూడా శని స్తోత్రము పఠించినట్టయితే శని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అని వీళ్ళు ఆ శని స్తోత్రం ఒకటి చదువుకున్నట్టయితే, శని అనుగ్రహం ఉన్నట్టయితే వీళ్ళకి అన్ని విధాల శుభం ఉంది ఈ కర్కాటక రాశి వారికి. ఇక సింహరాశి వారికి వచ్చినప్పుడు మా మీ మూమే టీటో ఇది 2 ఆదాయం 14 ఖర్చండి. మరి వీళ్ళు విశాల హృదయం ఉంటుంది, అభిమానవంతులు ఉంటారు, పరోపకారం చేయాలనేటువంటి ఉంటుంది, పొగడ్తలకు పొంగిపోయేటువంటి లక్షణాలు కూడా ఉంటాయి ఈ సింహరాశి వాళ్లకు. ఈ సింహరాశి వాళ్లకు 10ంట గురువు ఉన్నందువల్ల చేసేటువంటి పనులన్నీ కూడా కలిసి వస్తాయి. విందు భోజనాలు, మరి గతంలో ఏవైనా కాంట్రాక్టులు కానీ ఏవైనా పరిశ్రమలు కానీ ఏర్పాటు చేసి అవి మధ్యన ఆగినట్టయితే అవి మళ్ళీ పునరుద్ధరింపబడేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆరోగ్యం విషయంలో వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలా. మరి వీళ్లకు మంచి పేరు వస్తుంది. మరి ప్రయాణ ఖర్చులు ఎక్కువ ఉంటాయి, వాహన ప్రమాదం కూడా కాస్త ఉంటుంది. అదేవిధంగా వీళ్ళ అన్నదమ్ములకు తో కానీ చిన్నాయన పెద్దాయనలతో కానీ కాస్త వైరం వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంది వీళ్లకు. వీళ్ళు ఈ సంవత్సరము విలాసమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. కానీ వీళ్ళు మరి విరోధుల వల్ల ఇబ్బందులు రాకుండా ఉండడానికి శ్రీరామ ఆపదోద్ధారకం అంటే ఆపద మపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం అనేటువంటి శ్లోకాన్ని చదువుకొని శ్రీరామ 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 అనేటువంటి శ్లోకాన్ని చదువుకున్నట్టయితే వీళ్లకు శుభం చేకూరుతుందండి. ఇక కన్యారాశి వాళ్ళకు వచ్చినప్పుడు తో పా పి పు ఇటువంటివన్నీ కూడా వస్తాయి. వీళ్ళకు 5 ఆదాయము 5 ఖర్చండి. వీళ్లకు బంధు ప్రేమ ఎక్కువ, అభిమానం ఎక్కువ. మరి ఈ విధంగా ఉన్నటువంటి వాళ్లకు అంతా శుభమని చెప్పవచ్చు. తలచిన కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి, సంతోషంగా ఉంటారు. వీరికి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అదేవిధంగా కొత్త వారితో పరిచయం ఉంటుంది. మరి రావాల్సినటువంటి ధనము అందుతుంది, పెద్ద మొత్తంలో ధన సహాయం అందుతుంది. పిల్లల విషయంలో చదువుల విషయంలో కాస్త మనస్తాపం ఉంటుంది. వీళ్ళ పిల్లలు చదువులలో కాస్త వెనుకబడి ఉంటారు కాబట్టి ఆ పిల్లల విషయంలో చదువు విషయంలో కాస్త ఇబ్బంది ఉంటుంది. మరి ఈ రాశి విద్యార్థులైతే బాగా రాణిస్తారు. అదేవిధంగా మంచి ఉద్యోగం కానీ ప్రమోషన్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళ మంచితనం చూసి ఇతరులు కూడా వీళ్ళతో ఆకర్షింపబడతారు. మొత్తం మీద వీళ్లకు ముఖ్యంగా వీళ్ళు హనుమంతుని యొక్క ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం కానీ హనుమాన్ చాలీస చదువుకోవడం కానీ చేసినట్టయితే వీళ్లకు కాస్త మెరుగుంటుందండి. తులారాశి విషయానికి వచ్చినప్పుడు వీళ్ళ సుఖభారమైనటువంటి మనస్తత్వం ఉంటుంది, ప్రశాంతమైనటువంటి స్వభావము, గౌరవము, శుచి, శుభ్రత ఇవన్నీ కూడా పాటిస్తారు. ఈ రాశి వారికి 8వ స్థానంలో శని ఉన్నందున 5వ స్థానంలో 3, 8 కాబట్టి మిశ్రమ ఫలితం ఉంటుందండి. వీళ్ళకి ఇంట్లో శుభకార్యాలు జరగడం జరుగుతుంది, తద్వారా రుణ బాధలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్య విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. తులారాశి వారికి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త, అప్పుల బాధ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు
గృహ నిర్మాణం కానీ ఒక ఫ్యాక్టరీ కానీ ఏదైనా పని మొదలు పెట్టుకున్నట్టయితే అది పూర్తి చేయలేకపోతారు, మధ్యనే ఆగిపోతుందండి. కాబట్టి వీళ్ళు నవగ్రహ ప్రదక్షిణ చేయడం కానీ, దుర్గాదేవి యొక్క ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయడం కానీ, నవగ్రహ ప్రదక్షిణ, దుర్గా ప్రదక్షిణ, ఈ విధంగా కొన్ని దేవతా యజ్ఞయాగాది క్రతువులలో పాల్గొన్నట్టయితే వీళ్లకు మంచి అవకాశం ఉంటుంది. వీళ్లకు ఆదాయం తక్కువ కాబట్టి 8 ఖర్చు కాబట్టి వీళ్లకు రుణ బాధలు ఎక్కువ ఉంటాయి. ఒత్తిళ్లు గతంలో చేసినటువంటి అప్పుల గురించి కూడా దాతలు అంతా ఇచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శత్రుస్థానంలో ఉండే వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి తులారాశి వాళ్ళు. వాళ్లకు మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వాళ్ళు తప్పకుండా నవగ్రహ స్తోత్రం కానివ్వండి, హనుమాన్ చాలీసా కానివ్వండి, దుర్గాదేవికి సంబంధించినటువంటి ఆలయాల దర్శన చేసుకున్నట్టయితే వాళ్ళకు మంచి అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చండి. వీళ్ళది సున్నితమైనటువంటి స్వభావము. వీళ్ళు భోజన ప్రియులు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు భోజన ప్రియులు. కాస్త వాళ్ళకు అనుకూలంగా భోజనం దొరికితే సరే అక్కడే మృష్టాన్న భోజన ప్రియులు ఉంటారు. ఈ వాళ్లకు ఈ డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నటువంటి వాళ్ళకు మంచి ఉంటుంది. వీళ్లకు కోర్టు వ్యవహారాలలో కాస్త అనానుకూల ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఏదో ఒక రూపకంగా డబ్బు అందుతుంది. సంవత్సరాంతమంతా కూడా ఉండడం వల్ల అధిక ప్రయాణ ఆటంకాలు, వీళ్లకు ఏదో విధంగా ఆపరేషన్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అనుకోని రీతిలో వీళ్ళకి ఏదో విధమైనటువంటి సర్జరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ సర్జరీ కాకుండా ఉండడానికి కడు జాగ్రత్తగా ఉండి మహామృత్యుంజయ మంత్రాన్ని జపించినట్టయితే వీరికి కాస్త ఆరోగ్యరీత్యా ఇబ్బంది ఉండదు. వీళ్ళు కడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి వృశ్చిక రాశి వారిది. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళు 11 ఆదాయము, వ్యయము 5 కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు ఏదైనా వీళ్ళ లక్షణాలు ఏంటంటే సూక్ష్మగ్రాహి. అక్కడ జరుగుతుంది అనుకోండి వెంబడే వీళ్ళు పసిగడతారు ఈ ధనుస్సు రాశి వాళ్ళు. కాబట్టి వీళ్ళకు తృతీయ స్థానము, షష్టమ స్థానంలో గురువు ఉన్నందున మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మరి మీ బాగా కష్టపడాల్సి వస్తుంది. వృత్తిలో తీరిక ఉండదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అన్ని వ్యాపారాలలో వీళ్ళు చేసేటువంటి వ్యాపారాలు కొంతవరకు కలిసి రాకపోవచ్చు. సహోదరుని వర్గానికి అంటే అన్నదమ్ములకు కానీ పాలివాళ్లతోటి కానీ ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. మరి వీళ్ళు ఉన్న ఊరు కానీ, ఉన్నటువంటి వ్యాపారం కానీ, ఉన్నటువంటి సంస్థను కానీ వదిలి వేరే స్థానానికి వెళ్ళాల్సి వస్తుంది. స్థానచలనం ఎక్కువ ఉంటుంది. మరి ఈ గడ్డు కాలంలో వీళ్ళకు ఆత్మస్థైర్యం కావాలి కాబట్టి వీరు ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేసి ఓం శ్రీ ఆంజనేయాయ నమః అని వీళ్ళు చదువుకున్నట్టయితే వీళ్ళకు కాస్త మెరుగుంటుందండి. మిశ్రమ ఫలితం మాత్రమే ఉంటుంది. మకర రాశి వాళ్ళు వీళ్ళు 14 ఆదాయం 14 ఖర్చు ధనురాశి వాళ్ళకు. ఈ సంవత్సరము వీళ్ళ కీర్తి ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశం ఉంది. వీళ్ళు ఎక్కువ ఎవరితో స్నేహం చేయరు, పూర్తి అట్లని వైరంగా ఉండరు. వాళ్ళంతలో వాళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరము. అదేవిధంగా ఓర్పు, సహనం కలిగి ఉంటారు. వీళ్లకు కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం ఉంటుంది. మరి వీళ్ళు క్షణకోపరు. కొద్ది కోపం వస్తుంది, వెంబడే మళ్ళీ ఇది చేస్తారు. మరి ఒకరిని విమర్శించడం కానీ చెడుగా మాట్లాడడం కానీ చేయరు. వృత్తి ఉద్యోగాల పట్ల శ్రద్ధ కనబరుస్తారు. మరి వీరు సొంత కష్టంతో బ్రతకాల్సినటువంటి సమయం ఉంది. వీరికి గురువు పంచమస్థానం ఉన్నందున ఇంట్లో శుభకార్యాలు జరగడము, మరి సానుభూతిని పొందుతారు. మరి ఇంకొకరి సంపాదనకు ఇష్టపడరు వీళ్ళు. మరి గ్రహ సంబంధమైనటువంటి ఆటంకాలు ఉన్నందువల్ల విందు వినోదాలకు కాస్త దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులకు ఆశించినటువంటి ఫలితాలు రాకపోవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ లభించుట, తాత్కాలిక ఉద్యోగులకు పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది.
వాహనాలు కొనేటువంటి అవకాశం ఉంది. మరి వీరి ధనము ఇంకొకరికి అక్కరకు వస్తుంది. మరి ఇంతవరకు ఉన్నటువంటి వీళ్ళ ఏదైతే మనశ్శాంతికి సంబంధించి కానీ పాత సమస్యలు ఏవైతే ఉన్నావో ఈ సంవత్సరం తొలగిపోయేటువంటి అవకాశం మెండుగా ఉంది. మకర రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఉంటాయి. వీళ్ళు మరి కొంత సంపాదిస్తే ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అంచనాలన్నీ కూడా నిరుత్సాహపరిచేటువంటి అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్టలు తొందర నిర్ణయాలు వీళ్లకు పనికిరావు. అదేవిధంగా వీరికి శత్రువృద్ధి, ధనం బాగా ఖర్చు చేస్తుంటారు. అపరిచితులైనటువంటి వాళ్ళు వచ్చి ఏవేవో మాటలు చెప్పి కొంత డబ్బును తీసుకొని వెళ్ళేటువంటి అవకాశం ఉంది. చీటికి మాటికి అసహనం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తాయి. మరి ఈ ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువ నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంది కాబట్టి కుటుంబ విషయాలలో ప్రతిబంధకాలన్నీ కూడా తొలగి కొంతవరకు ఆత్మీయత ఏర్పడుతుంది. ముఖ్యంగా కొంతమంది ఆత్మీయులను దూరం చేసుకోవాల్సినటువంటి పని వస్తుంది. కాబట్టి వీరు శనికి జపతర్పణ హోమాలు చేయించి నిత్యము శని స్తోత్రం చేయడం వల్ల వీళ్ళకు మేలు జరుగుతుంది. మకర రాశి వారికి. కుంభరాశి వారికి 14 ఆదాయము, 14 ఖర్చు. వీళ్లకు 7.5 శని ఉన్నందువల్ల చాలా గడ్డు కాలము. డబ్బు బాగా ఉంటుంది కానీ ఇంటి యందు శుభకార్యాలు ఉండవు. అధిక ధనము, మరి వ్యాపార రీత్యా ఎక్కువ నష్టాలు, కష్టాలు రావడము, వాహన ప్రమాదాలు రావడము, 7.5 శని అపనిందలు పడడము, మరి అదేవిధంగా చోరత్వము అంటే ఏ విధమైనటువంటి దొంగతనం మీద పడడము లేదా అపనింద మీద పడడం వల్ల మానసిక క్షోభ ఉంటుంది. స్థిరాస్తులు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా వీళ్ళు అసందర్భ ప్రేలాపన, ఎవరితో మాటలు పడడము, నానా గందరగోళంగా ఈ కుంభరాశికి ఉంటుంది. కాబట్టి వీళ్ళు గురుస్తోత్రము శని జపం చేసుకోవాలి. గురుస్తోత్రం ఓం శ్రీ గురవే నమః. అదేవిధంగా వీళ్ళు గురువు గారిని ఎవరైనా వాళ్ళ గురువు ఉన్నట్టయితే ప్రతి నెలకో ఒకసారి దర్శించి గురు ఆశీర్వచనం తీసుకున్నట్టయితే అట్లా ఉంటుంది. నవగ్రహాలలో గురుగ్రహం ఉంటుంది, ఉత్తర భాగంలో మరి ఉంటుంది. కాబట్టి ఆ గురుగ్రహానికి ప్రతి గురువారము వెళ్ళి ప్రదక్షిణ చేసి ఆ పసుపచ్చ బట్ట 16 వారాలు తిరిగి పసుపచ్చ బట్టలో శనగలు వేసి పెట్టి నమస్కారం చేసుకున్నట్టయితే కాస్త ఉంటుంది. వీళ్ళు తీర్థయాత్రల వల్ల యజ్ఞయాగాది క్రతువులను దర్శించడం వల్ల వీళ్ళకి కాస్త మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి. ఇక మీనరాశి వారికి వచ్చినప్పుడు ఆదాయం 11, వ్యయం 5. వీళ్ళు ఎంతో ఔదార్యవంతులుగా ఉంటారు. వేదాంతపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి వీళ్లకు. వీళ్ళు సుకుమారమైనటువంటి స్వభావం కలిగి ఉంటుంది. ఈ సంవత్సరం గురువు తృతీయ స్థానంలో ఉన్నందుకు వల్ల కొన్ని పనులు మాత్రము నెరవేరవు. వ్యాపారంలో నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. నమ్మినటువంటి వాళ్ళు మాత్రమే మోసం చేస్తారు. ఎవరిని నమ్ముతారో వాళ్ళ చేత మోసం గావింపబడతారు ఈ మీనరాశి వాళ్ళు. మరి భూ సంబంధమైనటువంటి లావాదేవీలు కొంతవరకు కలిసి వస్తాయి. మరి డబ్బు ఉండదు కానీ ఏ కార్యక్రమం అనుకున్నా ఆ కార్యక్రమానికి క్షణంలో ఈ డబ్బులు సమకూరుతాయి. వీళ్ళకి ఆదాయము, పెద్దల ఆశీస్సులు దండిగా ఉంటాయి. అదేవిధంగా భార్యాపుత్రులతో తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇంత లోగడ ఏ దేవుడికైనా మొక్కుకున్నట్టయితే ఆ మొక్కులు తీర్చుకునేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం ఉంటుంది. కుటుంబ ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా లేకపోవడం వల్ల చెడ్డవారితో స్నేహం చేయాల్సి వస్తుంది. మరి రియల్ ఎస్టేట్ కానీ భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు కానీ ఇంకేదైనా చేసినట్టయితే వీళ్ళు ఒక్కరు చేసుకుంటే లాభిస్తుంది. ఇద్దరు కానీ ముగ్గురు కానీ జాయింట్గా చేసినట్టయితే వీళ్ళు వాళ్ళ చేత నష్టపోవలసినటువంటి గడ్డు కాలం ఏర్పడుతుంది. వీళ్లకు విరోధం ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి వీళ్ళు ఏ పని చేసినా సరే బాగా ఆలోచించి చేయాలా. మాట కూడా నియంత్రణంగా ఉండాలి. ఇతరుల తమ భాగస్వాములతోటి బాగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము. వీళ్ళు శని జపం చేయించుకొని ప్రతి నెలలో ఒక్కసారైనా మరి వీళ్ళు
రుద్రాభిషేకం చేయించుకున్నట్టయితే వీళ్ళకు మంచి అవకాశం ఉంటుంది. ఇది మొత్తం మీద మీనరాశి వాళ్ళ ఫలితాలు. కాబట్టి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరం మంగళవారం రావడము అకారణ కోపాలకు దారితీస్తుంది, అగ్ని ప్రమాదాలకు దారితీస్తుంది. అదేవిధంగా భూ సంబంధమైనటువంటి లావాదేవీలు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా రుణ బాధలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మొత్తం మీద భారతదేశానికి ఇది ఒక పరీక్షా సమయమే. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు తెలంగాణలో కూడా అస్థిరమైనటువంటి పరిస్థితులు కనబడుతుంటాయి. మరి ఒకరికి ఒకరి గొడవలు ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది ఈ క్రోధనామ సంవత్సరం అని చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సర ఫలితాలు ఇవి శుభం శుభం శుభం. మరి ఏది ఏమైనా అన్నిటికీ మూలము భగవంతుడే. కాబట్టి ఎవరైతే భగవదారాధన చేస్తారో నీవే తప్ప హితపరం బెరగమన్నింపందగుందీను అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం నమః తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన. ఈ నుసుత రాసినటువంటి విధి ఎవరైతే రాసినారో ఆ బ్రహ్మ అన్ని రాసిపెట్టినాడు. కానీ మరి దానికి ఏంటయ్యా, ఈ యజ్ఞం వల్ల ఏమొస్తుంది, దానం వల్ల ఏమొస్తుందంటే ఈ యజ్ఞోదాన తపశ్చైవ పావనాని మనీషిణాం కాస్త ఉగ్రం ఉన్నటువంటిది చల్లారుతుంది. కాబట్టి ముఖ్యంగా లక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకోవడము, ఆంజనేయ స్వామి దేవాలయాలకు వెళ్ళడము, దుర్గాదేవి దేవాలయానికి వెళ్ళడము, శివార్చన బాగా కలిసి వచ్చేటువంటిది అవకాశం ఉంది మంగళవారం. కాబట్టి మరి కుజుడు అధిపతి కాబట్టి కుజుణ్ణి కాస్త, అంటే కుజుడు అంటే అగ్ని, మరి అగ్ని ఎక్కడ చల్లారుతుందంటే నీళ్లతో. కాబట్టి గంగాధరుడైనటువంటి ఆ పరమేశ్వర అనుగ్రహం పొందినటువంటి వాళ్ళకు కాస్త మేలు ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితాలు వస్తాయని చెప్తూ మీకు అందరికీ మరొకసారి హిట్ టీవీ ప్రేక్షకులకు అదేవిధంగా యావత్ మంది ప్రజానీకానికి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు శుభాశిస్సులు అందజేస్తూ మీ మురుకుట్ల రాజేశ్వర శర్మ, దుర్గాదేవి ఉపాసకులు. హరి ఓం తత్సత్.